హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో ఇద్దరికి పెళ్ళయింది, మన లైఫ్‌లో ట్విన్ ఫ్లేమ్ వచ్చారు అంటే ఏం చేయాలి అనే క్వెషన్ అందరికీ ఉంటుంది. దాన్ని తెలుసుకుందాం. ఖచ్చితంగా యాస్ ఎ గుడ్ ఫ్రెండ్ మీరు వాళ్ళతో ఉండొచ్చు. ఎలాంటి సెక్షువల్ రిలేషన్‌షిప్ పెట్టుకోకుండా మీరు వాళ్ళతో ఉండొచ్చు. మరి మీ భార్య కానీ, భర్త కానీ వాళ్ళతో గొడవ చేసుకోకుండా మీ ట్విన్‌తో యాస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఉండొచ్చు. ఎందుకంటే మీ ట్విన్‌తో మీరు ఫోన్‌లో మాట్లాడుతున్నారు, లేకపోతే కలుస్తున్నారు అంటే అది మీ భార్యకో, భర్తకో తెలిస్తే గొడవ అవుతుంది కదా అందుకు. ఫస్ట్ మనం ప్రాక్టికల్ వరల్డ్‌లో బతికేది నేర్చుకోవాలి. ఆ వ్యక్తితో మీకు పెళ్ళయింది అంటే పాత జన్మల కర్మబంధాలు ఆ వ్యక్తితో ఉంటుంది. అది క్లియర్ చేసుకోకుండా మీ ట్విన్‌తో మీరు ఉండడం కుదరదు. కాకపోతే మీ ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్ లేదు అంటే యాస్ ఎ గుడ్ ఫ్రెండ్ మీరు మీ ట్విన్‌తో ఉండొచ్చు. పెళ్ళయి పిల్లలున్న వాళ్ళకి మీరు వేరే ఒకళ్ళకి భార్య కానీ, భర్త కానీ అయ్యుంటారు. పిల్లలకి తల్లి, తండ్రి అయ్యుంటారు. ఆ జవాబుదారీ ఏముంది, దాన్ని నిభాయించుకోకుండా నా ట్విన్ కావాలి, వాళ్ళ లవ్ కావాలి అంటే జపం చేస్తే మీకు ఖచ్చితంగా వాళ్ళు దొరకరు. స్పిరిచ్యువల్లీ ఈ జన్మల్లో ఇంతవరకు మీరు వచ్చారు అంటే స్పిరిచ్యువల్లీ ఎదగండి. చక్రాస్ అంతా బ్యాలెన్స్ చేసుకోండి. మీరు ఏమేమి తప్పు చేస్తున్నారో అవన్నీ తెలుస్తుంది. బాధలంతా తెలుస్తుంది. అవన్నీ ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది కూడా ధ్యానం చేసి జ్ఞానం సంపాదించడం వలన అన్ని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ దొరుకుతుంది. అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ దొరుకుతుంది. ఆ వ్యక్తితో మీకు ఎందుకు పెళ్ళయింది అది తెలుస్తుంది. ఇద్దరికి పెళ్ళయింది అంటే ఆల్మోస్ట్ మీ సోల్ పర్పస్ వచ్చి మీకు జరిగిన ప్రాబ్లమ్స్ మీ పిల్లలకి అవ్వకూడదు. వాళ్ళకి వాళ్ళ సోల్‌మేట్‌తోనో, ట్విన్ ఫ్లేమ్‌తోనే పెళ్లి చేయాలి అనే అవగాహన మీకు రావాలి అనేది ఉంటుంది. ఒకవేళ మీ కార్మిక్ పార్ట్నర్ దొరికి ఉంటే వాళ్ళు ఎప్పుడు గొడవ చేస్తారు, పెళ్ళై ఎన్నేళ్ళైనా కూడా మిమ్మల్ని కొడుతున్నారు అంటే అప్పుడు మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తారు. సమాజాన్ని మీరు ఫేస్ చేయగలరు. ఫైనాన్షియల్లీ మీరు స్టేబుల్‌గా ఉన్నారు. మీరు మిమ్మల్ని, మీ పిల్లల్ని చాలా బాగా చూసుకోగలరు అనే ధైర్యం మీలో ఉంటే మాత్రం డివోర్స్ తీసుకోండి. కానీ ఏదే నిర్ధారం తీసుకునే ముందు మీ పిల్లల గురించి ఒక్కసారి కాదు 1000 సార్లు ఆలోచించి డిసిషన్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఒక పెళ్లి నుంచి ఒక కుటుంబం అవుతుంది. కుటుంబం నుంచి సమాజం అవుతుంది. సమాజం పట్ల మనకి రెస్పాన్సిబిలిటీ ఉంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసుండాలి. ఇవన్నిటిని మించి నాకు నా ట్విన్నే కావాలి, వాళ్ళ ప్రేమే కావాలి అని వాళ్ళతో ఉండడం గానీ, సెక్షువల్ రిలేషన్‌షిప్ పెట్టుకోవడం గానీ చేస్తే నెగెటివ్ కర్మాల్ని అంటగట్టుకుంటారు. దాన్ని తీర్చుకోవడానికి చాలా జన్మాలు కూడా తీసుకోవాల్సొస్తుంది. హుషారుగా ఉండండి. నెక్స్ట్ ఒక్కరికి పెళ్ళయింది, ఇంకొకరు సింగిల్‌గా ఉన్నారు అంటే, సింగిల్‌గా ఉన్న వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారో, సింగిల్‌గా ఉంటారో అది మీ ఇష్టం. ఎందుకంటే పెళ్ళవ్వలేదంటే పెళ్ళెప్పుడు అన్న ఫ్రెండ్సు, ఫ్యామిలీ వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అడిగి ఇరిటేట్ చేసేస్తారు. సో, అవన్నీ ఫేస్ గలుగుతారు అంటే ఖచ్చితంగా మీరు సింగిల్‌గా ఉండొచ్చు. కానీ మీ ట్విన్‌ని డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళని భార్యాభర్తల్ని, పిల్లల్ని వదిలేసి వచ్చి నాతో ఉండమని చెప్పకూడదు. మీతో వాళ్ళు మాట్లాడుతున్నారు, లేకపోతే సంబంధం పెట్టుకున్నారు అంటే వాళ్ళెప్పుడూ కూడా వాళ్ళ భార్యకి, భర్తకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సమాజాన్ని పట్ల భయం ఉంటుంది. నేను పెళ్లి అయిన ఆడదాన్ని, మగవాడిని నేను ఇంకొకరితో ఉండడం కరెక్ట్ కాదు అని సమాజం పట్ల వాళ్ళు భయపడతారు. మిమ్మల్ని యూజ్ చేసుకొని మళ్ళీ వాళ్ళు సమాజం పట్ల ఉన్న భయంతో వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి సింగిల్ ఉన్నవాళ్ళు హర్ట్ అవుతారు. అందుకు హుషారుగా ఉండండి. ఏదే డెసిషన్ తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. కానీ చాలా కొంతమందికి మాత్రం ఎలా అంటే ఎవరు స్పిరిచ్యువల్లీ ధ్యానం చేస్తూ స్పిరిచ్యువల్‌గా చాలా ఎదిగి ఉంటారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ అందరూ అర్థం చేసుకొని ట్విన్ ఫ్లేమ్ అంటే ఏంటి? ఆ సంబంధాన్ని అర్థం చేసుకొని సమాజం కూడా ఒప్పుకునే విధానంలో వాళ్ళకి పెళ్ళవుతుంది. మీ సోల్ పర్పస్ అదే అంటే మాత్రం. కానీ దానికోసం ధ్యానం చేసి స్పిరిచ్యువల్లీ చాలా ఎదిగి ఉండాలి. 7 చక్రాస్ బ్యాలెన్స్ అయ్యి ఉండాలి.
స్పిరిచువలీ అన్ని కర్మాలను తొలగించుకొని క్లియర్గా ఉండాలి మన ఎనర్జీ. ఏ నెగిటివ్ కర్మాలు కూడా ఉండకూడదు. అప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ, సమాజం ఇద్దరు ఒప్పుకొని పెళ్లి చేసుకునే అలాంటి టైం వస్తుంది. ఇది ధ్యానం చేయడం వలన మాత్రమే అవుతుంది. ధ్యానం చేయడం వలన అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది. సో ధ్యానం చేయండి, ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ చేసుకొని నిజమైన ప్రేమ ఏంటి అనేది అర్థం చేసుకొని అందరూ సమాజంలో అందరూ తెలుసుకునే రోజు రావాలని అందరి కోరుకుందాం. సో ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు keep smiling, take care, because we are all born for a reason. Bye and love you all.